ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. షోరూంలో పనిచేస్తున్న నితిన్ వర్మ అనే వ్యక్తి తన ప్రేయసి కాజల్ వర్మతో పెళ్లి కోసం ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపారు. నితిన్ అనే వ్యక్తి ప్లాన్ ప్రకారమే నెలన్నర క్రితం షోరూంలో చేరాడు. స్టోర్ అంతర్గత కార్యకలాపాలు, భద్రత ఏర్పాట్లు, విలువైన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి అనే కీలక విషయాలు తెలుసుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు తన ప్రియురాలు కాజల్తో వివాహం నిశ్చయమైందని జూన్ 12న నమ్మించి షోరూం సిబ్బందికి మందు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి కాజల్ వర్మ, నిందితుడి తండ్రి కూడా హాజరయ్యారు. షోరూం తాళాల బాధ్యత చూసే క్యాషియర్ గౌతమ్ రాజును ఎక్కువ మద్యం తాగేలా ప్రోత్సహించి అతన్ని ఇంటి దగ్గర దింపే నెపంతో తాళాల్ని కాజేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే నితిన్ తన స్నేహితుడితో నగల దుకాణానికి వచ్చి దొంగిలించిన తాళం చెవితో షట్టర్ తెరిచి లోపలికి వెళ్లాడు. 25 నిమిషాల్లోనే మొదటి అంతస్తులో ఉన్న బంగారం, వజ్రాలు, రత్నాలు పొదిగిన 4 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. షోరూంలో ఎటువంటి అలారం వ్యవస్థ లేకపోవడంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారని పోలీసులు చెప్పారు. రాత్రిపూట కాపలాగా ఉండే సెక్యూరిటీ గార్డ్ ఉదయం 7 గంటలకు ఇంటికి వెళ్లిపోయిన అనంతరం ఈ దోపిడీ జరిగిందని వివరించారు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో నిందితుడు నితిన్తో పాటు అతడి తండ్రిని, ప్రేయసిని అరెస్టు చేశామని, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.